విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ అనే కొత్త ఆర్గనైజేషన్ని ఎవరో స్థాపించారని తెలిసి అటు డాన్హాల్ వాళ్ళు అలాగే సీక్రెట్ కింగ్డంలోని 10 సెక్టార్ల వాళ్ళు తలలు పట్టుకొని కూర్చున్నారు. అంతలో తాము వెతుకుతున్న విశ్వ వచ్చాడని ఒక వ్యక్తి డాన్హాల్ మాస్టర్కి చెప్పడంతో అతను హడావుడిగా లేచి వెంటనే అతనిని లోపలికి పంపించమని చెప్పాడు. అప్పుడు దాదాపు 6 అడుగులు ఉన్న ఒక వ్యక్తి డాన్హాల్ మాస్టర్ ఉన్న రూంలోకి ఎంటర్ అయ్యాడు. అతను తెల్లని మాస్క్ ధరించి ఉండడంతో అతని మొహం స్పష్టంగా కనిపించడం లేదు. కాని అతని ఫిజిక్ని బట్టి అతనికి 30 సంవత్సరాల వయసు ఉండొచ్చు అని అంచనా వేశాడు మాస్టర్. అప్పుడు ఆ వ్యక్తి డాన్హాల్ మాస్టర్కి నమస్కరించి, నా పేరు విశ్వ, నేను ఒక కొత్త ఆర్గనైజేషన్ని స్థాపించాను. మీ డాన్హాల్ వాళ్ళని నాతో కలిసి పనిచేయమని అడగడానికి వచ్చాను అని అన్నాడు. డాన్హాల్ మాస్టర్ అతన్ని కూర్చోమని చెప్పి, అసలు నువ్వెక్కడ్నుంచి వచ్చావు? కల్టివేషన్లో నీ లెవెల్ ఏంటి? నువ్వు పవర్ పిల్స్ తయారు చేయగలవా అని సూటిగా ప్రశ్నించాడు. దానికి ఆ వ్యక్తి వంకరగా నవ్వుతూ, మీరు ఒక మనిషిని చూసి ఆ వ్యక్తి కల్టివేషన్ లెవెల్ ఏంటో చెప్పలేరా అని అడిగాడు. ఎందుకు చెప్పలేను అంటూ డాన్హాల్ మాస్టర్ అక్కడ ఉన్న తన మనుషుల్ని పిలిచి విశ్వని బంధించమని చెప్పాడు. అతను అలా చెప్పిన వెంటనే 4 మనుషులు విశ్వని చుట్టుముట్టారు. అది చూసి కంగారుగా పైకి లేచిన విశ్వ, మీరు చేసేదేం బాలేదు. నేను మీతో డీల్ మాట్లాడ్డానికి వస్తే నన్ను బంధించాలని చూస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అంటూ తన దగ్గర ఉన్న కత్తితో డాన్హాల్ మాస్టర్ పై దాడి చేశాడు. వెంటనే రియాక్ట్ అయిన మాస్టర్ తన పిడికిలి బిగించి ఒక్క పంచు విసరగానే విశ్వ గాలిలో ఎగురుతూ వెనుక ఉన్న గోడని గుద్దుకొని కింద పడ్డాడు. అతని ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటే లేచి నిలబడడానికి కూడా కష్టపడుతుంటే అక్కడ ఉన్న 2 మనుషులు అతన్ని బయటకి ఈడ్చుకువెళ్లారు. ఇంకోసారి ఇలా ఎవరైనా వస్తే ముందు వాళ్ళ గురించి సరిగ్గా తెలుసుకొని నా దగ్గరికి పంపించండి. అంతేకాని ఇలా నకిలీ మనుషులను పంపి నా సమయం వృధా చేయొద్దు అంటూ అక్కడ ఉన్న మనుషులను మందలించి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. కాని అతని మనసులో మాత్రం విశ్వ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. మరోపక్క పంచభూతాలు వేసే ప్రశ్నలతో విసిగిపోయిన సాగర్ వాళ్ళ నోరు మూయించే విధంగా ఒకేసారి 5 పవర్ పిల్స్ సృష్టించాడు. వాటిని వాళ్ళ చేతికిస్తూ, మీకిప్పుడు అర్థమైందనుకుంటా, నేను నా ఫాలోవర్స్ లెవెల్ పెంచడానికి పెద్దగా కష్టపడక్కర్లేదని అని అన్నాడు. సాధారణంగా కల్టివేషన్ చేసేవాళ్లు కింది లెవెల్స్లో ఉన్నప్పుడే వాళ్ళకి పవర్ పిల్స్ ఉపయోగపడతాయి. హయ్యర్ లెవెల్స్కి రీచ్ అయ్యే కొద్దీ వాళ్ళు తమ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లెవెల్స్లో వాళ్ళకి ఉపయోగపడే పవర్ పిల్స్ దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా వాటి కోసం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటిది సాగర్ క్షణంలో అలాంటి విలువైన పవర్ పిల్స్ ను తమ ముందు ఉంచడం చూసి పంచభూతాలు గుటకలు వేశారు. వాళ్ళ మొహాలు చూసి సాగర్ తనలో తాను నవ్వుకొని, మీరు గెస్ చేసింది నిజమే. ఇవి మిరాక్యులస్ పవర్ పిల్స్. సీక్రెట్ కింగ్డంలో హై లెవెల్లో ఉన్న కల్టివేటర్స్ కూడా వీటిని ఇప్పటివరకు చూసి ఉండరు అని అన్నాడు. అది విని ఆకాష్, అనిల్, అగ్ని, జలంధర్, పృథ్వీ 5గురికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎందుకో పనికిరాడు అనుకున్న సాగర్ తమ కళ్ల ముందే ఎంతో విలువైన పిల్స్ ని సృష్టించాడు. వాస్తవానికి పంచభూతాలు తమ కల్టివేషన్ గురించి దిగులు పడుతూ ఉన్నారు. చాలా కాలంగా సాగర్ దగ్గర బందీగా ఉండిపోవడం వల్ల వాళ్లు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు అతను వాళ్ళని వదిలేసినప్పటికీ సత్యప్రకాష్ లేకపోవడం వల్ల వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. దాంతో మళ్లీ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మనం ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఈ ప్రపంచంలో మనకంటూ ఎవరూ లేరు. ఒకవేళ సత్యప్రకాష్ బ్రతికి ఉన్నా ఇంత పవర్ పిల్స్ మనకిచ్చి ఉండేవాడు కాదు. ఏ రకంగా ఆలోచించినా ప్రస్తుతానికి సాగర్ దగ్గర ఉండడమే మనకి సేఫ్. నేను డిసైడ్ అయిపోయాను. ఇక తర్వాత మీ ఇష్టం అని చెప్పాడు జలంధర్. అతను చెప్పిన దాని గురించి మిగిలిన వాళ్ళు కూడా ఆలోచిస్తూ డెసిషన్ తీసుకునే లోపే అతను సాగర్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, నేను మిమ్మల్ని నా లీడర్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అది చూసి మిగిలిన 4 కూడా సాగర్ ముందు మోకరిల్లారు. తన ప్లాన్లో మొదటి స్టెప్ సక్సెస్ అయినందుకు సాగర్ సంతోషించాడు. అతడు వాళ్ళని పైకి లెమ్మని చెప్పి టార్జాన్ వైపు తిరిగి, టార్జాన్, ఇక నుండి వీళ్ళకి ఏ అవసరం వచ్చినా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. వీళ్ళకి ఏ ఇబ్బంది రానివ్వకు అని చెప్పాడు. దానికి సరే అన్నట్టుగా తల ఊపాడు టార్జాన్.
ఆ తర్వాత వాళ్ళు 5గురు అక్కడి నుండి వెళ్లబోయారు. అప్పుడే ఆకాష్ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి, సాగర్, ఇంతకీ నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నా సెక్టార్ పేరేంటి అని అడిగాడు. దానికి సాగర్ చిన్నగా నవ్వుతూ విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ అని సమాధానమిచ్చాడు. మరి మీ ఆర్గనైజేషన్ మోటివ్ ఏంటి అని అడిగాడు అగ్ని. నా పాలసీ సింపుల్, మంచి వాళ్ళకి మంచి చేయడం, సెల్ఫిష్ గా ఆలోచించే వాళ్ళని సైడ్ చేయడం, సామాన్యులకి చేయూతనివ్వడం, ఫైనల్ గా ఈ ప్రపంచం నుండి ఈవిల్ సెక్టార్స్ ని తరిమికొట్టడం అని చెప్పాడు సాగర్. సరే లీడర్, మీ ఆశయాలు నెరవేరడానికి మా వంతు కృషి చేస్తాం అని పృథ్వీ అనగానే సాగర్ అడ్డంగా తల ఊపుతూ, లీడర్ కాదు, నేను మాస్టర్ విశ్వ, ఇక నుండి మీరు నన్ను అలాగే పిలవాలి, నా అసలు పేరు అండ్ ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు అని చెప్పాడు. 10 రోజుల తర్వాత వైజాగ్ సిటీ ఔట్స్కట్స్ లో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పాడుపడిన మిరియడ్ ఇమేజ్ సెక్టార్ బిల్డింగ్ ని మాస్టర్ విశ్వగా మారిన సాగర్ ఆదేశాల మేరకు రీమోడలింగ్ చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ నే తన హెడ్ క్వార్టర్స్ గా మార్చుకుని పని మొదలుపెట్టాడు సాగర్. బిల్డింగ్ బయట విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఆ బిల్డింగ్ ముందు వేరువేరు లెవెల్స్ లో ఉన్న కల్టివేటర్స్ అందరూ క్యూ కట్టారు. అప్పుడే మెయిన్ ఆఫీస్లో కూర్చొని ఉన్న సాగర్ దగ్గరికి టార్జాన్ కొన్ని ఫైల్స్ తెచ్చి అతని ముందు ఉన్న టేబుల్ పై పెడుతూ, మాస్టర్ విశ్వ, మన ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన వారి డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్స్ లో ఉన్నాయి, మీరు వాటిని చూసి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయండి అని అన్నాడు. ఆ ఫైల్స్ అన్నింటినీ చూసిన సాగర్ నుదుటి మీద చేయి పెట్టుకుని, మొత్తం ఎంతమంది వచ్చారు అని అడిగాడు. అప్పుడు టార్జాన్ తన చేతుల్లో ఉన్న పేపర్స్ ని తిరిగేస్తూ, ఇప్పటివరకు 16,000 మంది మన ఆర్గనైజేషన్ కి వచ్చారు. వాళ్ళలో 8,000 మంది ప్రోఫౌండ్ ప్రాక్టీషనర్ లెవెల్లో ఉంటే 4,000 మంది ప్రోఫౌండ్ మాస్టర్ లెవెల్లో ఉన్నారు. దాదాపు 1,000 మంది ఫ్లయింగ్ వారియర్ లెవెల్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఇక్కడికి వచ్చారే తప్ప వాళ్ళకి కల్టివేషన్లో అనుభవం లేదు అని చెప్పాడు. మనం ఊహించిన దానికంటే రెస్పాన్స్ బాగానే ఉంది అని చెప్పాడు సాగర్. కానీ హయ్యర్ లెవెల్స్ లో ఉన్న కల్టివేటర్స్ ఎవరూ రాకపోవడంతో డిసప్పాయింటెడ్ గా ఫీల్ అయ్యాడు. అంతలో అకస్మాత్తుగా సాగర్కి ఏదో గుర్తు రావడంతో తలెత్తి టార్జన్ కళ్ళలోకి చూస్తూ, ఇంతకీ శ్రావ్య పెళ్లి ఎప్పుడు అని అడిగాడు. రేపు మధ్యాహ్నం, మీరు చెప్పినట్టే దాన్ని ఆపడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేశాము అని సమాధానమిచ్చాడు టార్జాన్. అది విన్న సాగర్ దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఈ ఆర్గనైజేషన్ గొడవల్లో పడి శ్రావ్య సంగతి పూర్తిగా మర్చిపోయాను అని అనుకుంటూ తను కూర్చున్న చోట నుండి లేచి అక్కడే ఉన్న విండో వైపు అడుగులు వేస్తూ, మంచిది, నువ్వు మన మనుషుల్ని రెడీగా ఉండమని చెప్పు. అక్కడికి వెళ్ళాక నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఏ చిన్న తప్పు జరిగినా నేను క్షమించను అని చెప్పాడు. అది విన్న టార్జాన్ కొన్ని ఫైల్స్ తీసుకుని, సరే మాస్టర్ విశ్వ అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వెళ్లిపోయాడు. సాగర్ తన పాకెట్లో చేతులు పెట్టుకుని విండోలో నుంచి దూరంగా ఉన్న కొండలు వైపు చూస్తూ, శ్రావ్య, నువ్వేం దిగులు పడకు, నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నీ పరిస్థితికి కారణమైన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. నీ పెళ్లి ఆపి తీరతాను అని చిన్నగా అన్నాడు. అదే సమయంలో విశ్వ ఆర్గనైజేషన్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో తన ముందు ఉంచిన ఫుడ్ ప్లేట్స్ ని విసిరి కొడుతూ, సాగర్ ఎక్కడా? నేను వెంటనే తనని చూడాలి. ఫస్ట్ నన్ను విజయవాడ తీసుకెళ్లి గూండాల మధ్య వదిలేశాడు, ఇప్పుడేమో ఎక్కడో అడవి మధ్యలో పడేశాడు అని గట్టిగా అరుస్తూ గొడవ చేయడం మొదలుపెట్టాడు అనిరుద్. అతను ఆ రూంలో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ గ్లాసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పగలగొడుతూ, సాగర్ ఎక్కడ ఉన్నావ్ అని పిచ్చివాడిలా కేకలు వేస్తూ ఉంటే అతన్ని చూసి అక్కడి సర్వెంట్స్ అందరూ భయపడుతూ ఉన్నారు. వాళ్లలో ఒక అమ్మాయి ధైర్యం చేసి అనిరుద్ ముందుకు వెళ్లి, సర్, దయచేసి కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు చెప్తున్న సాగర్ ఎవరో మాకు తెలీదు. మీరు ఆయన కోసం అడుగుతున్నారని మా బాస్కి ఇన్ఫార్మ్ చేస్తాం అని చెప్పింది. అది విన్న అనిరుద్కి నుదిటి నుండి చెమటలు కారడం మొదలయ్యాయి. అతను అక్కడ ఉన్న బెడ్ పై కూలబడి, మీకు సాగర్ ఎవరో తెలీదా? అంటే ఆ చీప్ ఫెలో నన్ను ఎవరికైనా అమ్మేశాడా? అయినా అలా ఎలా చేస్తాడు? నాకు ఇంటికి వెళ్ళిపోవాలనుంది అంటూ మళ్లీ అరవడం మొదలుపెట్టాడు. దాంతో ఆ అమ్మాయి నెమ్మదిగా అడుగులు వెనక్కి వేస్తూ అక్కడ ఉన్న మిగిలిన సర్వెంట్స్ ని బయటకు వెళ్లమని సైగ చేసింది. వాళ్లు వెళ్లగానే ఆమె కూడా బయటకు వెళ్లి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ, నో డౌట్ వీడు ఒక పిచ్చోడు, అందుకే టార్జాన్ ఇతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అని అంది. అంతలో ఆ రూమ్ లోపల నుండి
అద్దం పగిలిన శబ్దం రావడంతో అక్కడ ఉన్న సర్వెంట్స్ అందరూ బిక్కమొహం వేసేశారు. అనిరుద్ ఉన్న పక్క రూంలోనే పంచభూతాలు కూడా ఉన్నారు. అతను చేస్తున్న గొడవ వల్ల వాళ్ళకి కూడా చికాకు వచ్చేసింది. అగ్ని ఆవేశంగా బయటకు వచ్చి అక్కడ ఉన్న సర్వెంట్స్ ని విషయం అడిగి తెలుసుకొని నేరుగా సాగర్ ఆఫీస్కి వెళ్లాడు. ఆ టైంలో సాగర్ ఏవో ఫైల్స్ ని కాన్సంట్రేటెడ్ గా చూస్తూ ఉన్నాడు. అగ్ని అది పట్టించుకోకుండా, మాస్టర్ విశ్వ, మీరు తీసుకువచ్చిన పిచ్చివాడు 2 రోజుల నుండి తిండి తినకుండా అందర్నీ భయపెడుతున్నాడు. వాడు చేస్తున్న గోల వల్ల మేము కల్టివేషన్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాం అని ఆవేశంగా అన్నాడు. అది విన్న సాగర్, నేను తీసుకొచ్చిన పిచ్చోడా అని అనుకుంటూ తలపైకెత్తి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అగ్ని అని అడిగాడు. అదే అనిరుద్, వాడు సాగర్ని చూస్తే కాని తిండి తినడంట అని విసుగ్గా చెప్పాడు అగ్ని. సాగర్ తల కొట్టుకుంటూ, అసలు వాడు ఒకడు ఉన్నాడనే విషయం మర్చిపోయాను. అయినా వాడికి కావలసినవన్నీ అరేంజ్ చేసే ఉంటారుగా, ఇక నన్ను ఎందుకు అడుగుతున్నాడో అనుకుంటూ, పద ఒకసారి అనిరుద్ని కలిసి వద్దాం అంటూ సాగర్ అనిరుద్ రూమ్కి వెళ్లాడు. అప్పటికే టార్జాన్ ఇంకా కొంతమంది సర్వెంట్స్ అనిరుద్ని ఫుడ్ తినమని బ్రతిమాలుతూ ఉంటే అతను చిన్నపిల్లవాడిలాగా మొండికేస్తూ, నేను సాగర్ని కలిసాకే తింటాను, లేదా ఈ రూమ్ విండోలోంచి దూకి చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉన్నాడు. దయచేసి అలా చేయకండి, మీరు అడిగే ఆ వ్యక్తి అని అక్కడ ఉన్న సర్వెంట్స్ ఏదో చెప్తూ ఉండగా సాగర్ పాకెట్లో చేతులు పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ ఆ రూంలోకి ఎంటర్ అయ్యాడు. అతన్ని చూసి మాస్టర్ విశ్వ అంటూ అక్కడ ఉన్న సర్వెంట్స్ అందరూ అతని ముందు తలవంచగానే సాగర్ నేరుగా టార్జాన్ దగ్గరికి వెళ్లి, చస్తా అనేవాడిని చావనివ్వకుండా ఈ డిస్కషన్ ఏంటి అని సీరియస్గా అడిగాడు. విండో వైపు తిరిగి ఉన్న అనిరుద్ ఆ మాటలు విని వెనక్కి తిరిగి చూశాడు. తెల్లని మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి స్టైల్గా నుంచొని ఉన్నాడు. అతని కళ్ళు నీలిరంగులో మెరిసిపోతూ ఉన్నాయి. అనిరుద్ అతన్ని చూసి, ఎవడ్రా నువ్వు అని ఆవేశంగా అంటూ పక్కనే విరిగి పడి ఉన్న ఒక గ్లాస్ పీస్ని తీసుకొని సాగర్ మీదకి వెళ్లాడు. సాగర్ తన ఐడెంటిటీ ఎందుకు దాస్తున్నాడు? విశ్వనే సాగర్ అని అనిరుద్కి తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.